వెల్కమ్ టు స్టూడియో 9 ఫోకస్. వర్షం కారణంగా కాకినాడ నగరం ముప్పుకు గురికాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగిందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకట్రావు తెలిపారు. కాకినాడలో వర్షాలు కురిసినప్పటికీ ఎలాంటి ముప్పుకు గురికాకుండా చర్యలు చేపట్టడం జరిగిందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకట్రావు తెలిపారు. కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ ఛాంబర్లో ఆయన మాట్లాడారు. వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని మే నెలలో కాలువలో పూడిక తీత కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. గతంలో మేజర్ డ్రైవింగ్లో పూడిక తీత పనుల వలన ముప్పు బారి నుండి తప్పించుకోవడం జరిగిందన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి వర్షం నీరు రోడ్డు మీద లేకుండా డ్రైన్లోకి వెళ్లడం జరిగిందన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. మధ్యాహ్నం పడినటువంటి వర్షం గురించి అని చెప్పి కాకినాడలో కొంత లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండిన మాట వాస్తవమే. కానీ కింద సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం కూడా ఈ మే నెలలో మొదటి నుంచే మనం తీసుకున్నటువంటి కొన్ని ముందు జాగ్రత్త చర్యల వల్ల చాలా దగ్గర వాటర్ స్టాగ్నేషన్ లేకుండా మనం అరికట్టగలిగాం. వర్షం పడినటువంటి 2-3 గంటల్లోనే మొత్తం నీరంతా కూడా అది రిసీడ్ అయిపోవడం జరిగింది. కాబట్టి టెంపరరీగా ఒక గంటన్నర పాటు కంటిన్యూస్గా వర్షం పడటం వల్ల లోతట్టు ప్రాంతాల్లో నీరు అది కొంత సంగ్లో ఉండడం అనేది సహజం. కానీ అక్కడ నుంచి 2-3 గంటల్లోనే మొత్తం నీరంతా కూడా రిసీడ్ అయింది. దీనికి కారణం క్రింద సంవత్సరం పెద్ద పెద్ద డ్రైన్స్లో సిల్ట్ క్లియర్ చేయడంతో పాటు ఈ సంవత్సరం కూడా మే మొదటి వారం నుంచే చాలా దగ్గరలో ఏవైతే మేజర్ కల్వర్ట్స్ ఉన్నాయో, మీడియం కల్వర్ట్స్, చిన్న చిన్న డ్రైన్స్ అన్నీ కూడా మొత్తం డ్రైవ్ పెట్టి సిల్ట్ క్లియర్ జరిగింది. నిన్న కూడా నేను పర్సనల్ కూడా చాలా దగ్గర మార్నింగ్ నుంచి చాలా దగ్గర తిరగటం జరిగింది. చాలా దగ్గర ఈ సిల్ట్ అనేది కూడా ఎక్కడికక్కడ క్లియర్ చేయడం జరుగుతుంది. కానీ ప్లాస్టిక్ వేస్ట్ అనేది చాలా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. కాబట్టి పుర ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ బాటిల్స్ ఏవైతున్నాయో అటువంటి వాటిని డస్ట్బిన్స్లో వేయటం, దాని ద్వారా అవి రెగ్యులర్గా ఉండేటువంటి డ్రైన్స్లో పడిపోయి అడ్డుపడకుండా ఉండడానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాం.